తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహాకృపను బట్టి మనము గత 6 మాసములు ముగించుకొని 7వ మాసంలోనికి ప్రవేశించి దేవునికి నామాన్ని ఘనపరచిన ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించినందుకై ప్రభుకి మహిమ కలుగును గాక. గత 6 మాసములు మన జీవితంలో దేవుడు ఎంతగానో కాచి కాపాడి తన కృప చొప్పున మనందరినీ దీవించిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం బలమైన మండుటెండల చేత మనం అనేక రకాలుగా బలహీనపరచబడినప్పటికీ దేవునికి మహాకృపను బట్టి ఈ మాసం అంతా దేవుడు ఒక చల్లతనాన్ని మనకిచ్చి అద్భుతంగా దేవుని గణపరిచే కృపను మనకిచ్చాడు. ఈ 2020వ సంవత్సరం గత 6 మాసములు ముగించుకొని 7వ మాసంలోనికి ప్రవేశించే ధన్యతను ప్రభు మనకిచ్చాడు. ఈ యొక్క 7వ మాసం జూలై మాసం ఈ మొదటి తేదీన దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనంలో దేవుని వాక్యము మనకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనంలో దేవుని లేఖనం ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. దయచేసి నేను చదువుతున్నాను, మీరు వినండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలగచేతును గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా గత 6 మాసములు దేవుడు యొక్క మన జీవితంలో దేవుడు ఎంతగానో ప్రభు చూపించాడు. గతించిన దినములలో నీ బ్రతుకులో అనేక సమయాల్లో అనేక నష్టాల చేత, దుఃఖము చేత, వేదన చేత, నీ కుటుంబంలో వ్యక్తిగతంగా అనేక నష్టాల చేత శోధించబడుతూ బాధతో వేదనతో కుమిలిపోతున్నవేమో దేవునికి లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడిస్తున్న వాగ్దానం, ఇదిగో నేను వారి యొక్క దుఃఖమును, వారి నిట్టూర్పులను, నేను వారి విచారమును కొట్టివేసి సంతోషమును ఆనందమును ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. గతించినటువంటి దినాలలో నీ బ్రతుకులో కూడా అనేక నష్టాల చేత, బాధల చేత, వేదనతో కుమిలిపోతూ బాధపడుతున్నావేమో ఈ యొక్క మాసంలో నుండి దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను దీవించబోతున్నాడు. మూయబడిన గర్భఫలాన్ని దేవుడు తెరవబోతున్నాడు. అనారోగ్యం చేత శోధించబడుతున్న నీ జీవితంలో బలమైనటువంటి అద్భుతమైన విడుదల కలిగించి మంచి ఆరోగ్యం చేత దేవుడు దీవించబోతున్నాడు. ఎందుకంటే మన దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడు, మన దేవుడు అద్భుతములు చేయవాడు. అందుకే మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మాలి. ఆ యొక్క వాగ్దాన ప్రకారంగా బ్రతుకుతూ దేవుని కనపరిచిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో అనేక పర్యాయములు చాలా నష్టాల చేత వేదనతో కుమిలిపోతూ వారి దుఃఖముతో ఉన్నప్పుడు దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం, నేను వారి యొక్క దుఃఖమును నాట్యముగా మార్చుతాను అని వాగ్దానం చేశాడు. వారి విచారమును కొట్టివేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో మరి వారు నాట్యం ఆడతారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. క్రీస్తు ప్రియ దేవుని జనాంగమా, నీ జీవితంలో కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వసించి నమ్మి ప్రార్థించినలా నీ జీవితంలో గతించినటువంటి దినములలో ఏ విషయంలో నష్టపోయినావో, బాధతో వేదనతో కుమిలిపోతున్నావో ప్రతి విషయంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యం తిరిగి మరల ఈ మాసం నుంచి నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యం జరగాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ యథార్థంగా జీవిస్తూ భయభక్తులతో పరిశుద్ధముగా దేవుని నామాన్ని గణపరుస్తూ ఆయన వాగ్దానం చేతబట్టి నువ్వు ప్రార్థించిన నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. అనేక సంవత్సరాలుగా, అనేక నెలలుగా, అనేక దినములుగా నీ జీవితంలో పెండింగ్లో ఉన్న ప్రతి సమస్యకు దేవుడు తిరిగి మరలా అద్భుతమైన పరిష్కారం చూపించి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ఏ విషయంలో కన్నీటితో, బాధతో, వేదనతో కుమిలిపోతున్నావో, నీ కుటుంబంలో చెలరేగుతున్నటువంటి సమస్యలు కావచ్చు, నీ భర్తతో లేదా నీ భార్యతో, నీ పిల్లలతో, నీ కుటుంబంలో అత్తమామ చేత ఏ విషయంలో నీ బ్రతుకులో నష్టపోతూ బాధపడుతూ వేదనతో కుమిలిపోతున్నావో నమ్మండి, ఈ రోజు నుండి ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. ఒక నూతన శక్తిని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. బలమైన కార్యములు నీ జీవితంలో ప్రభు జరిగించబోతున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాగ్దానము చేతబట్టి ప్రార్థించినట్లయితే
దేవుని కృపతో మనం నింపబడుతున్నట్లయితే, దేవుని యొక్క సన్నిధానంలో భయభక్తులు కలిగి విశ్వాసంతో ముందుకు సాగుతున్నట్లయితే, ఆ దేవుడే మనల్ని మన కుటుంబాన్ని దీవించి బలమైన కార్యములు జరిగించబోతున్నాడు. కాబట్టి ఈ గతించిన 6 మాసములలో నీ జీవితంలో పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని, పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి మనలో దేవుడు అద్భుత రీతిగా ఇవ్వబోతున్నాడు. ఈ దినము నుండి నీ జీవితంలో ఒక నూతన కార్యం జరిగించబోతున్నాడు. ఒక నూతన అద్భుతాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఏదేమైనా సరే దేవునికి వాగ్దానం చేతబట్టి ప్రార్థించు, దేవునిపై ఆధారపడు. దేవుడే మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. ఏ నష్టం చేత వేదనతో కుమిలిపోతున్నావో నీ బ్రతుకులో ఒక అద్భుతమైన ఆదరణ, అద్భుతమైన సంతోషం, అద్భుతమైన ఆనందాన్ని, అద్భుతమైన కృపను చూపించి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ 2020 సంవత్సరంలో గత 6 మాసములు ప్రభువా, మీరు మమ్మల్ని మీ యొక్క సురక్షితమైన చేతులకి నీడలో కాచి కాపాడి అద్భుతమైన ఆరోగ్యాలు ఇచ్చి అద్భుతమైన కృపను చూపించి గతించిన 6 మాసములు ప్రభువా, మీరు మమ్మల్ని దీవించినందులకై, కృప చూపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మరల 7వ మాసాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. ప్రత్యేకంగా తండ్రి, ఈ యొక్క రాబో దినములన్నింటిలో ప్రభువా మీకు నమ్మకముగా తండ్రి సంఘ సహవాసంలో ఎదిగే బిడ్డలుగా, మీకు ఇష్టకరమైన జీవితాలు జీవిస్తూ ముందుకు సాగే బిడ్డలుగా ప్రతి ఒక్కరు యేసు నామములో వర్ధిల్లుదురు గాక. అయ్యా, మరి ఇదిగో నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, దుఃఖంతో, బాధతో, వేదంతో ప్రతి బిడ్డ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము యేసు నామములో అనుగ్రహించబడును గాక. ప్రతి ఒక్కరిని దీవించండి, బలపరిచి, కృప చూపించి, ఆశీర్వదించి, దర్శించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవునికి ప్రేమయు, ఆయన కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సంతోషం, సమాధానం, సకలాశీర్వాదం కూడిన మనకున్న సంఘానికి సకల పరిశుద్ధులకు సదా నిత్యం తోనుడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.